వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. సిద్దిపేట జిల్లాలోని తిమ్మాపూర్లో ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించి పారిశుద్ధ్య లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైరల్ జ్వరాల కారణంగా మహేష్ శ్రావణ్ మృతి చెందిన సంఘటన గుండెల్ని కలిచివేసిందని, ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి ఓదార్చారు. పారిశుద్ధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే 34 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. అదే గ్రామంలో నాయని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి 16 సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది. గ్రామంలో దాదాపు 50-60 కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు, ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు? మాకు డబ్బులు రావడం లేదు. రాష్ట్రంలో ప్రతి పంచాయత్ సెక్రటరీ కూడా 2 లక్షలు 3 లక్షలు అప్పుల పాలైపోయాయి. మేము ఇక డబ్బులు పెట్టలేము, డీజిల్ పోయలేము, గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయత్ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది, ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు? ఇంతనైనా సోయి లేకుండా తయారైపోయింది. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు. గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు, చెత్త సేకరణ జరగడం లేదు, మోరీలు సాఫ్ చేసే పరిస్థితి లేదు. అంతా అయోమయం, గందరగోళం అయిపోయింది. ఊర్లు ఇలా మంచాన పడతా ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులయ్యి అప్పుల పాలవుతున్నారు ప్రజలు. ఇలా అనేక ఇళ్లలో ఎక్కడ పోయినా కూడా వైరల్, డెంగ్యూ, రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చయిపోయి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏనడన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా? ఇవాళ ఒకటే గ్రామంలో, తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. 40-50 మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసం ఓ స్పెషల్ డ్రైవ్ లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది. దోమలు లేకుండా, ప్రజలకు ఇబ్బంది రాకుండా రాష్ట్రమంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా, కనీసం స్ప్రే చేయడానికి కూడా డబ్బులు లేవు, గడ్డి మందుకు పైసలు లేవు, డీజిల్ కు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు, వాటర్ ట్యాంకులు కడిగిన పాపాన పోలేదు. ఇవాళ హాస్టళ్లలో పిల్లలు కూడా చాలా మంది